మనమైతే ఇప్పుడు ప్రతిమ ట్రావెల్స్ లో వచ్చాము. సార్ కిషోర్ సార్ మాట్లాడతారు, చూడండి ఒకసారి ఈ ట్రావెల్ గురించి చెప్తారు. బుద్ధవనం వచ్చాము మనం. అందరికీ బుద్ధవందనాలు. మా టూరు పేరు వచ్చేసి ప్రతిమ టూర్స్ అండ్ ట్రావెల్స్. ప్రతిమ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇది 2001లో రిజిగ్నేషన్ చేయబడ్డది. ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రెన్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ కింద మేము రిజిస్టర్డ్ చేయబడ్డాము. మా యొక్క టూర్స్ అండ్ ట్రావెల్స్ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటంటే బౌద్ధ సంస్కృతి సాంప్రదాయాలకు పునరంకితమైనటువంటి సంస్థ మాది. మేము మహాబోధి బుద్ధ విహార వారి సహకారంతో పెద్దలు ఆంజనేయ రెడ్డి గారు మరి మన సహాయ సహకారాల ద్వారా ఈ సంస్థను స్థాపించి ఉన్నాము. సో మా యొక్క సంస్థ ఇప్పటి వరకు డొమెస్టిక్ టూర్స్ అండ్ ఇంటర్నేషనల్ టూర్స్ చేసింది. మరి ఇంటర్నేషనల్ టూర్స్ చేసిన దాంట్లో ఫస్ట్ మేము శ్రీలంక వెళ్ళినాము. మరి శ్రీలంక టూర్లో వచ్చినటువంటి విజయ్ కుమార్ సార్, ఏడుకొండలు సార్ మరి ఇప్పుడు ఈ మనతో ఉండడం చాలా సంతోషకరమైనటువంటి విషయము. ఈ యొక్క టూర్లో మేము శ్రీలంకలో సామ్రాట్ అశోకుని కొడుకు మహేంద్ర, కూతురు సంఘమిత్ర వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశాలను సందర్శించిన తర్వాత అక్కడి నుంచి మా యొక్క పరంపర భూటాన్ కానివ్వండి, నేపాల్ కానివ్వండి, తర్వాత డొమెస్టిక్లో వస్తే మరి ఇక్కడ బుద్ధవనం కానివ్వండి, అజంతా ఎల్లోరా కానివ్వండి, ఇట్లా రోజు రోజుకు మా యొక్క టూర్స్లో బౌద్ధ అనుయాయులను, బౌద్ధ అభిమానులను, బౌద్ధ సింపథైజర్స్ను వాళ్ళందరినీ సమీకరించుకుంటూ మరి యొక్క ఈ సంస్కృతి సాంప్రదాయాలను ఎక్కడెక్కడ ఉన్నవో వాటిని గుర్తించుకుంటూ మరి ఈ యొక్క టూర్లు చేయడం మా యొక్క సంస్థ యొక్క లక్ష్యము. మరి మా దాంట్లో ఇప్పటి వరకు సుమారుగా 500 నుంచి 600 మంది ట్రావెల్ చేసినట్టు మా దగ్గర డేటాబేస్ ఉంది. మరి మేము మా సంస్థ యొక్క లక్ష్యము బౌద్ధ వారసత్వాన్ని, బౌద్ధ సంస్కృతి సాంప్రదాయాలను అందరికీ పరిచయం చేయడమే మా యొక్క సంస్థ యొక్క లక్ష్యము. మరి మేము డబ్బుల గురించి సెకండ్లో ఆలోచిస్తాము. ఫస్ట్లో మేము ఐడెంటిఫై చేసినటువంటి బౌద్ధ స్థావరాలను చూపెట్టడము, మరి ఎంత శ్రమ కోర్చైనా, ఎంతటి కష్టాల కోర్చైనా మా యొక్క బౌద్ధ అనుయాయులను, బౌద్ధ ధమ్మ మిత్రులను తీసుకెళ్లడమే మా ప్రధానమైనటువంటి లక్ష్యము. మరి అందులో భాగంగానే ఈరోజు కూడా ప్రతి నెల 3వ ఆదివారం నిర్వహించేటువంటి బుద్ధవనం యొక్క టూర్లో భాగంగా ఇప్పుడు మేమందరం వచ్చి ఉన్నాం ఇక్కడికి. ఇది కూడా బౌద్ధ వారసత్వ సంపదనే. మనందరికీ తెలుసు ఆచార్య నాగార్జునుడు నడియాడినటువంటి ప్రదేశం ఇది. ఇక్కడ నాగార్జున కొండ, దీన్ని నందికొండ కూడా అని అంటారు. నాగార్జున యూనివర్సిటీ ఉన్నటువంటి ఒక ప్రదేశము ఇది. మహాయాన బుద్ధిజానికి పుట్టినిల్లు. మన సౌత్ కొరియా, నార్త్ కొరియా ఆ దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలలో బుద్ధునికి సరిసమానంగా నాగార్జున్ని గుర్తించి మరి పూజించడం జరుగుతుంది. అట్లాంటి ప్రదేశంలో ఉన్నాము. మరి మా యొక్క సంస్థ యొక్క సేవలను మరి ఈ వీడియో ద్వారా మీరు కూడా చూసి మరి ప్రతిమ టూర్స్ అండ్ ట్రావెల్స్ మమ్మల్ని కాంటాక్ట్ చేసినట్టయితే మేము కాస్ట్ టు కాస్ట్ టూర్స్ చేస్తూ ఉంటాము. సర్వీస్ కూడా, హాస్పిటాలిటీ కూడా చాలా శ్రద్ధగా, కేర్గా మేము టేక్ కేర్ చేస్తాము. మరి మా యొక్క సంస్థ యొక్క సేవలను మీరు అందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటూ నా సెల్ నంబరు 9502002844. ఈ నంబర్కు కాంటాక్ట్ చేసినట్టయితే మా సంస్థతో రావాలనేది కూడా ప్రధానమైనటువంటి ఉద్దేశం కాదు. ఒకవేళ మీరు వెళ్ళినా కూడా, మీరు సొంతంగా వెళ్ళినా కూడా మేము గైడ్ చేస్తాము. ఎక్కడ వెళ్ళాలి, అజంతా ఎల్లోరా ఎట్లా వెళ్ళాలి, లేదంటే బుద్ధవనం ఎట్లా వెళ్ళాలి, సాంచి ఎట్లా వెళ్ళాలి, నార్త్ సైడ్ కాశ్మీర్ ఎట్లా వెళ్ళాలి, తర్వాత ఈ యొక్క బుద్ధిస్టు టూర్స్ ఏ విధంగా మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీకు గైడ్ చేయడానికి కూడా ఫ్రీ సర్వీస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మా యొక్క లక్ష్యము బౌద్ధ సంస్కృతి సాంప్రదాయాలు వర్ధిల్లాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నాం. కాబట్టి మా యొక్క సంస్థ యొక్క సేవలను మీరు గుర్తించి వినియోగించుకోవాలని కోరుకుంటూ నమో బుద్ధాయ జై భీమ్. సాధు సాధు.